ఇళ్ళల్లా ఆడోళ్ళు అప్పుడప్పుడు పొయ్యి మీద పాల గిన్నో కూర గిన్నో పెట్టి మాడిపోయి ఇల్లంతా కమరు వాసన వచ్చేదాకా మర్చిపోతుంటారు. ఇక ఏమన్నా వస్తువులు కూడా అంతే, ఓ తాన పెట్టి ఇంకో తాన దేవులాడుతుంటారు. గిసొంటి మతి మరుపులు మస్తు కామన్ కదా. కానీ ఇక యూపీ రాష్ట్రంలో ఆమె ఏం మర్చిపోయిందో తెలుసునా? ఫ్రిడ్జ్లో సంటి పిల్లగాన్ని వండబెట్టి మర్చిపోయిందట. నమ్మబుద్ధి అయితే లేదా? కావాలంటే చూసినా పోరి ముచ్చటేందో. ముచ్చట సమరాన మొగన్ని మర్చిపోయే ఆడోళ్ళు ఉన్నారని ఇన్నం చూసినాం గాని పిల్లగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయిందట నోళ్ళ దావుకాన బెడ్ మీద వన్న గీ మైలక్క. యూపీ రాష్ట్రం మొరాదాబాద్ పట్టణంలో ఉందట 23 ఏళ్ల ఆడి మనిషి. మొన్న 17 రోజుల కిందటనో పిల్లగాన్ని కన్నది. అయితే మొన్న రాత్రి సంటోన్ని ఫ్రిడ్జ్లో పెట్టి వండుకుందట. మొదలు జరసేపు మంచిగానే సప్పుడు కాకుండా వన్నాడట పిల్లగాడు కూడా. ఇక జరసేపు అయినాక చల్లగా తలుగుతుంటే కీస్ కీస్ మని మస్తు గీకలు పెట్టుకుంటే ఏడ్చిండట. ఇక ఆ సప్పుడినా లేవలేదట తల్లిగారింట్లున్నాయి పిల్లగాని తల్లి. అదృష్టం మంచుగుండి సంటోనమ్మమ్మ సప్పుడిని లేచి ఉరికచ్చి పిల్లగాడేయడం చూస్తే ఫ్రిడ్జ్లకెళ్ళి ఏడు వినిపించిందట. డోర్ తీసి చూస్తే అనుకుంటా గుక్క పట్టి మస్తు ఏడుతుండట పిల్లగాడు. డబ్బున అప్పటికప్పుడు ఇంటోళ్ళంతా కలిసి దావకానకు తీసుకపోతే బాబు సేఫ్ అమ్మా అని చెప్పిర్రట. ఇక ఇంటికి వచ్చి తెల్లారినాక ఏందే ఈ పని అని అడిగితే ఏమో నాకేం తెలుసు నేనెందుకు అట్లా చేస్తా అన్నట్టు మాట్లాడిందట. డౌట్ లేదు దీనికి ఖచ్చితంగా దయ్యం పట్టిందని మంత్రగాని పిలిచి పూజలు చేపించిరట. అయినా ఎట్నో చేస్తుందని దావకానకు కూడా పట్టుకపోయిరట. అయితే పిల్లగాన్ని కన్న తల్లి ఫ్రిడ్జ్లో పెట్టిన ముచ్చట వాస్తవమే గాని దయ్యం బట్లే భూతం బట్లే కాన్పులైనాక కొంతమంది తల్లులు అంత ఎట్టెట్నో చేస్తుంటారు. గదేనోళ్ళ పోస్ట్ పార్టం అని ఒక రకమైన మెంటల్ జబ్బొస్తుందట. అయితే ఈమె కూడా గదే వచ్చినట్టుంది అని అనుకోబట్టిరు ఇంటోళ్ళంతా. కౌన్సిలింగ్ ఇచ్చి మందులు మంచిగా వాడితే సరిపోతాయని సైకియాట్రిస్ట్ డాక్టర్లు చెప్పిర్రట. ఇక ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ పోలీసు వాళ్ళకి ఈ ముచ్చటెరకై కేసు నమోదు చేసుకున్నారట. మరి దర్యాప్తులో ఏం తేలుస్తారో గాని ఈమె దిమాకు చక్కగా అయ్యేదాకా పిల్లగాన్ని మళ్ళీ వాషింగ్ మిషన్ లేస్తుందో స్టవ్ మీనే పెడుతుందో ఇదెక్కడ మాయదారు పోస్ట్ పార్టం సిండ్రోమ్ల దేవుడా అని మస్తు భయపడుతున్నారంట ఇంట్లో వాళ్ళంతా.